నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సాయం. రచయిత ఇవటూరి శ్రీనివాస్ గారు. ఇక కథలోకి వెళితే, న్యూస్ చూశాక టీవీ కట్టేసి మా ఆవిడకి మందు ఇస్తుంటే వచ్చిందావిడ. మీరా అని ఆగిపోయాను. ఆ తర్వాత ఏమనాలో తెలియక, ఆయన మళ్ళీ ప్లీజ్ అంటూ తడబడింది. పదండి. మా వెనక వైపున ఉండే ఆ పోర్షన్ గుమ్మానికి కాస్త దూరంలోనే పడి ఉన్నాడాయన. ఒంటిపై స్పృహ లేదు. దగ్గరకెళ్ళగానే గుప్పున వచ్చింది విస్కీ వాసన. మీరు అటువైపు పట్టుకోండి అన్నాను తలవైపు వంగి, ఆయన భుజాలకి రెండు వైపులా చేతులేస్తూ. ఆవిడ కాళ్ళవైపు పట్టుకున్నాక ఇద్దరం నెమ్మదిగా ఆయన శరీరం పైకి లేపి లోపలికి నడుస్తుండగా ఆవిడ భుజంపైనున్న పైట కిందకు జారిపోయింది. చేతుల్లో ఆయన బరువుకి ఆవిడ కొంచెం వంగి నడుస్తుంటే లోపల మరే అచ్చాదన లేని జాకెట్లోంచి బలంగా ముందుకు తన్నుకొస్తున్నట్లుగా పచ్చని జంట కలశాలు. లోపలున్న మిగతా భాగాన్ని కూడా దాచలేని తెల్లటి సిల్క్ జాకెట్టు అశక్తత. మేం నడుస్తుంటే లయబద్ధంగా ప్రవోకింగుగా కదులుతూ అతి కష్టం మీద చూపు మరల్చుకున్నాను. లోపల గదిలో గోడ పక్కగా ఉన్న మంచం పైన నెమ్మదిగా ఆయన్ని పడుకోబెట్టాం. థ్యాంక్యూ, మళ్ళీ మీకు శ్రమ ఇచ్చాను అంది ఆవిడ పైకి లేస్తూ. పర్వాలేదు అంటున్న నా చూపులు ఎక్కడ ఇరుక్కున్నాయో గమనించి కిందకి జారి ఉన్న పైట తీసి పైకి వేసుకుంది సిగ్గుతో. తెల్లటి గుండ్రటి మొహం, అందంగా మెరిసే పలువరస, మెడ కింద ఎత్తుగా బలంగా కవ్విస్తూ కాస్త లావుగా ఉన్న ఏదో మత్తెక్కించే ఆకర్షణ ఉంది ఆ విగ్రహంలో. మంచిగా కాస్త చిరుబొజ్జతో ఉండే ఆ పొట్టకి రెండు వైపులా కరగించిన కోవాలా మత్తుగా ముడతలు పడ్డ శరీరం పిచ్చెక్కిస్తోంది నాకు. ఇబ్బందిగా కదిలింది నా వరస చూసి. కాసిన్ని మంచినీళ్ళిస్తారా? చీర కొంగుతో చెమట తుడుచుకుంటూ ఉంటే చెమటకి తడిసి తడిగా మెరుస్తున్న బాహుమూలాలు నా నిగ్రహాన్ని చెదరు చేస్తున్నాయి. వంటింట్లోకి నడుస్తుంటే ఆమె నడుము కింది విశాలంగా ఉన్న భాగం బరువుగా లయబద్ధంగా కదులుతోంది. లోపల నుంచి వచ్చి నీళ్ళ గ్లాస్ అందిస్తుంటే ఆమె మెత్తటి తడి చెయ్యి చల్లగా తగిలింది. ఆమె మొహం భావరహితంగా ఉంది. నీళ్లు తాగేసి ఖాళీ గ్లాస్ అందిస్తూ అయిష్టంగానే ఆమె నుంచి చూపు మరల్చుకుంటూ చెప్పాను. కావాలంటే ఇంటికి తెచ్చుకోమనండి ఆయన్ని తాగటానికి. ఎందుకు పరువు పోగొట్టుకోవడం? పడుకున్నాక కానీ నిద్ర పట్టలేదు నాకు. మా అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం రావటం, మా ఆవిడ ఆరోగ్యం బాగోకపోవటం, ఈ రెండు కారణాల వల్ల ఊర్లో పొలం అమ్మేసి ఇక్కడికొచ్చి ఇల్లు కట్టేసుకొని స్థిరపడిపోయాం. పై పోర్షన్లో మా అబ్బాయి కోడలు ఉంటారు. కింద నేను మా ఆవిడ. వెనకాలున్న 2 రూములు అద్దెకిచ్చాం. నెల రోజుల క్రితంలా ఉంది ఆ పోర్షన్లోకి దిగారు వాళ్ళు. ఆ ఇల్లు అద్దె కడగటానికి వచ్చినప్పుడు చూశాను ఆవిడని మొదటిసారి. 36 ఏండ్ల వరకు ఉంటాయి. నుదుటిపై పెద్ద బొట్టు, భుజం చుట్టూ చీర కప్పుకొని తల దించుకునే మాట్లాడినంతసేపు కూడా. ఆయనేదో అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కనిపించాడు దగ్గుతూ. ఆ మర్నాడే దిగిపోయారు ఆ పోర్షన్లోకి. పెద్దగా సామాను కూడా ఏమీ లేదు వాళ్ళకి. వారం క్రితంలా ఉంది మొదటిసారి మా ఇంట్లోకి వచ్చిందావిడ. ఆయన పడిపోయారు. కొంచెం సాయం చేస్తారా అంటే ఏమిటో అర్థం కాక పరిగెత్తాను. అక్కడి పరిస్థితి చూడగానే అర్థమయ్యింది ఆయన తాగి పడ్డాడని. అప్పుడే ఆవిడ శరీరాన్ని మొదటిసారి దగ్గరగా చూశాను. అయితే సభ్యత కాదని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. కానీ ఈసారి మాత్రం నా వల్ల కాలేదు. ఓ పక్క మంచంపై అనారోగ్యంతో బాధపడే మా ఆవిడ శరీరం, మేడ వైపు నా కళ్ళతో రికార్డై రివ్యూ అవుతున్న ఆమె ఫీచర్సు. అనీజీగా కదిలాను, ఇబ్బందిగా. ఆమె ఆలోచనల్లో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలీదు. ఇంటి పైనున్న ఆనపపాదు ఎండిపోయి పైన తమ పోర్షన్లోకి ఆకులు ఎగిరి వస్తున్నాయని దాన్ని తీసేయమన్నాడు మా అబ్బాయి. ఆ రోజు పొద్దున్నే ఆ పని పెట్టుకున్నాను. 7-8 కాయలున్నాయి కోస్తే. అందరికీ పంచిపెడుతుంటే ఆ వెనక పోర్షన్లో వాళ్ళకి ఒకటి ఇయ్యండి అంది మా ఆవిడ. తలుపు తీసే ఉంది. ముందు గదిలో ఎవరూ లేరు.
ఓ క్షణం తటపటాయించి మధ్య తలుపు కర్టెన్ తీసి లోపలికి అడిగేయగానే అప్పుడే స్నానం చేసి వచ్చినట్లుంది. టవల్తో ఒళ్ళు తుడుచుకుంటోంది. ఎత్తులు, వంపులు, లోతులు, శిఖరాలు, విశాలమైన మైదానాలు. ఒక్క మాటలో ప్రకృతికి ప్రతిరూపంలా ఉంది ఆ తనువు. చటుక్కున టవల్తో తనని దాచుకోవడానికి ప్రయత్నించింది. కానీ విశాలమైన ఆమె దేహాన్ని సగం కూడా కప్పలేకపోయింది ఆ టవలు. నెమ్మదిగా అటు నడిచాను. తల వంచుకొని ముడుచుకుపోతున్న ఆమెని నా చేతుల మధ్య గట్టిగా అడ్డు చెప్పే ప్రయత్నమేది చెయ్యలేదామె. నేను అడ్వాన్స్ అవ్వబోతుంటే ఆపి చెప్పింది నవ్వుతూ, బయట తలుపేసి రండి. దేనికి సిగ్గుపడలేదామె. అసలు ఉట్టప్పుడు బయట అమాయకంగా ఏమీ తెలియనట్టు భుజం చుట్టూ కొంగు కప్పుకొని తలదించుకొని పక్కకు తప్పుకుంటూ వెళ్ళిపోయేది తనేనా అని ఆశ్చర్యమేసింది. ఆ తర్వాత తరచూ ఆ ఇంటి తలుపులు మూసుకోవటం, మా ఒంటి తలుపులు తెరచుకోవడం జరుగుతోంది. ఓసారి ఆయన తాగి వచ్చి పడిపోతే ఇద్దరం కలిసి ఆయన్ని లోపలికి సాయం పట్టాక మేము మా పనిలో పడేవాళ్ళం. పక్కన ఆయన పడుకొని ఉండగా మేమలా నాకెందుకో గిల్టీగా అనిపించేది. తను మాత్రం అసలు అక్కడెవరూ లేనట్టే ఎప్పటిలాగే ఫ్రీగా ఉండేది. ఆ వేళ తనెందుకో అన్యమనస్కంగా ఉన్నట్టనిపించింది. రోజులా యాక్టివ్గా కాకుండా తనేదో నిరాసక్తంగా ఉన్నట్టనిపించింది. అదే అడిగాను. చిన్నగా నిట్టూర్చి చెప్పింది, మీకు చెప్పొద్దనే అనుకున్నాను, కానీ కనిపెట్టేశారు. ఆయన అసలు ఇంటి విషయం పట్టించుకోవట్లేదు. చాలా కష్టంగా ఉంది. నేను మాత్రం ఎంతకాలం ఇలా చేతిలో పైసా లేకుండా నెట్టుకొస్తాను చెప్పండి. ఒక్క నిమిషం అని లేచి డ్రెస్ అయి మా ఇంటికి వెళ్ళి వచ్చి జేబు నుంచి 1000 రూపాయలు తీసి చెప్పాను. నా దగ్గర మొహమాట పడతావేం? ఈసారి అవసరమైనప్పుడల్లా నన్ను అడుగు. వద్దొద్దు, నేను అందుకే మీతో చెప్పలేదు అంటూ మొహమాట పడింది. పర్వాలేదు, నా అవసరం నువ్వు తీర్చినప్పుడు నీ అవసరం నేను తీర్చాలిగా. ఈ నెల నుంచి మీరు అద్దె కూడా ఇవ్వక్కర్లేదు. మీ రుణం ఎలా తీర్చాలి అంటున్న ఆమెని ఆపి దగ్గరికి లాక్కొని చెప్పాను ఎలాగో. ఆ రాత్రి నేను వెళ్ళినప్పుడు ఆయన లోపలి గదిలో పడుకొని ఉండటం గమనించి, ఈవేళ తాగకుండా వచ్చినట్టున్నాడే అన్నాను. అవునంటూ నిట్టూర్చింది. ఏమయ్యింది అన్నాను తన కళ్ళల్లో బాధ గమనించి. పొద్దున డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. లివర్ మొత్తం పాడైపోయిందట. వెంటనే అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ మొదలెట్టకపోతే ప్రాణానికే ప్రమాదమన్నారు. 40,000 దాకా అవుతుందట. అంత డబ్బు ఎక్కడి నుంచి తేను? ఇక మా జీవితం ఇంతేనేమో. బాధపడకు, ఏమైనా మార్గం ఆలోచిద్దాం అన్నాను తన భుజంపై చెయ్యేసి. ఏ మార్గం లేదు. మీరైనా ఎన్నిసార్లు ఆదుకుంటారు? మనుషులన్నాక ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? అసలు నాకు ఓ ఆలోచన ఉంది. నిజానికి నీకు చెప్పకుండా అది అమలు చేసి ఆశ్చర్యపరుద్దామనుకున్నాను. కానీ చిన్న ఇబ్బంది వచ్చి పడింది. అదే ఆలోచిస్తున్నాను. ఏమిటది? మా ఊర్లో ఓ ఎకరం పొలం చాలా రోజుల నుంచి కోర్టు తగాదాల్లో నలుగుతోంది. దాని విషయం మా లాయర్కి అప్పజెప్పి వచ్చాం. అలా దాని విషయం మర్చిపోయాం. అంత హఠాత్తుగా క్రితం వారం మా లాయరు లెటర్ రాశాడు. ఆ కేసు మేము నెగ్గామని, ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు. అది అమ్మితే 1,00,000 దాకా వస్తుంది. అది తెలియగానే నాకెందుకో అది అమ్మి ఆ డబ్బు నీకు ఇయ్యాలనిపించింది. నాకా అంది ఆశ్చర్యంగా. అవును, కొనటానికి ఒక ఆయన రెడీగా ఉన్నాడు. అయితే చిన్న ఇబ్బంది వచ్చింది. ఏమిటది? ఇప్పటిదాకా ఈ కేసు తాలూకు లాయర్ ఫీజు 25,000 దాకా అయ్యింది. అది ఆయనకిస్తే కానీ ఆ భూమి మనది కాదు. మా అబ్బాయిని అడిగితే ఎందుకంటాడు. మొదటకే మోసం వస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. తెలుసున్న 2-3 అడిగానా, లేదనేశారు. ఏదైనా మార్గం ఆలోచిద్దాంలే అంటూ లేవబోతుంటే, అదేమిటి, వచ్చిన పని కాకుండానే వెళ్ళిపోతున్నారా అంది నా చెయ్యి పట్టుకొని. నువ్వేదో బాధలో ఉన్నావు అందుకని అంటుంటే ఆపి తనపైకి లాక్కొని, బాధలు మర్చిపోటానికేగా ఇది అంటూ ఆ బయట గదిలోనే. నాకు ఓ ఆలోచన వచ్చింది అంది. ఏమిటది? నాకు తెలిసిన ఒక ఆవిడ వడ్డీకి డబ్బులు ఇస్తుంది. ఈరోజు వెళ్ళి అడిగాను. 3 రూపాయల వడ్డీకి 25,000 ఇవ్వటానికి ఒప్పుకుంది. పొలం అమ్మగానే ఆవిడ డబ్బు ఇచ్చేయవచ్చు. ఇదేదో బానే ఉంది. ఆ డబ్బు వస్తే మీ ఆయనకి వైద్యం చేయించి మిగతావి నీ పేర బ్యాంకులో వేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? రేపే వెళ్ళి తెస్తాను. నాపైకి జరుగుతూ
ఆ మర్నాడే 25,000 తెచ్చి ఇచ్చింది నాకు. మా ఆవిడ ఏదో మాట్లాడాలట. ఓసారి వస్తారా అన్నాడాయన. వస్తాను పదండి అన్నాను లేస్తూ. ఆ పొలం సంగతి ఏమయ్యింది అంది నన్ను చూస్తూనే కోపంగా. ఏ పొలం అన్నాను తాపీగా కూర్చుంటూ. ఏం తమాషాగా ఉందా? పార్టీ రెడీగా ఉన్నాడు. 1,00,000 వస్తుంది అమ్మితే అంటే 25,000 అప్పు చేసి తెచ్చి ఇచ్చి 2 వారాలయ్యింది. ఆ మర్నాటి నుంచి నా దగ్గరికి రావటం మానేశావు. పెద్దగా నవ్వాను నేను. ఆ తర్వాత కోపంగా చెప్పాను. నువ్వు నాకు 25,000 ఇచ్చావా? ఇది ఇంకా బాగుంది. 3 నెలలుగా ఇంటి అద్దె ఇవ్వలేదు. ఆ సంగతి అడగాలని నేననుకుంటూ ఉంటే అబ్బో నువ్వేదో పెద్ద ప్లాన్ వేసినట్టున్నావు. మర్యాదగా నా అద్దె డబ్బులియ్యి. నోట మాట రాకుండా చూస్తుండిపోయింది బొమ్మలా. ఆ తర్వాత తేరుకొని ఒక్కసారిగా నా మీదకొచ్చి కాలరు పట్టుకొని ఊపేస్తూ అంది. 25,000 తీసుకొని ఇప్పుడు ఇలా మోసం చేస్తావా? విసురుగా విడిపించుకొని అన్నాను. ఎవరిది మోసం? అమాయకులని నీ అందం ఎరవేసి మోసం చేసే నీదా నాదా? నిశ్చేష్టురాలై చూస్తోంది. రాఘవా అని పిలవగానే నెమ్మదిగా బయటకొచ్చాడు అప్పటిదాకా గోడ వెనకాల ఉన్న రాఘవరావు. తెల్లగా పాలిపోయింది వాడిని చూడగానే వాళ్ళిద్దరి మొహం. గుర్తుపట్టావా ఎవరో? నువ్వు మోసం చేసిన వాళ్ళలో ఒకడు. మీ గురించి నాకు తెలుసు. మధ్యతరగతి వాళ్ళింట్లో అద్దెకి చేరటం, మీ ఆయన తాగి పడినట్టు నాటకమాడి ఆ మిష మీద పిలిచి నీ వంపు సొంపులు ప్రదర్శించి నెమ్మదిగా ముగ్గులోకి దింపి నీ పొందు అలవాటు చేసి వీలైనంత డబ్బు లాగుతారు. ఇద్దరూ కలిసి ఉన్న టైంలో హఠాత్తుగా మీ ఆయన వచ్చి అందరిలో గొడవ చేస్తాడు. పాపం వాళ్ళు బెదిరిపోయి పరువు కోసం ఏ 10,000 ఇచ్చి మిమ్మల్ని వదిలించుకుంటారు. మీ వలలో చిక్కిన రాఘవ అలాగే మీకివ్వడం కోసం డబ్బు అవసరమై నా దగ్గరికి వచ్చి విషయం చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఈసారి మీ నాటకానికి నా ఇల్లు ఎంచుకోవడం మీ దురదృష్టం. మిమ్మల్ని చూడగానే అనుమానం వచ్చి రాఘవని పిలిపించాను. దాంతో మీ బండారం బయటపడింది. అందుకే కావాలని నమ్మించి మోసం చేశాను. కత్తివేటుకి నెత్తురు చుక్కలేదు ఇద్దరి మొహాల్లోనూ. పద రాఘవ అంటూ బయటికి నడుస్తూ డోరు దగ్గర ఆగి వెనక్కి తిరిగాను. రేపు సాయంత్రం దాకా టైం ఇస్తున్నాను మీకు. ఆలోగా ఇల్లు ఖాళీ చెయ్యకపోతే పోలీస్ని రంగంలోకి దింపాల్సి ఉంటుంది. ఆ రాత్రే ఇల్లు ఖాళీ చేసేశారు వాళ్ళు. మర్నాడు రాఘవ బయలుదేరుతుంటే 15,000 ఇచ్చి చెప్పాను. వాళ్ళు నీకు ఇయ్యాల్సిన 5 నెలల అద్దె, నువ్విచ్చిన 10,000 మొత్తం 15,000. ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.